వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, మీరు జీవితంలో ఎదగకుండా చేసే గ్రహ సంయోగం గురించి తెలుసుకుందాము. ఏ గ్రహాలు ఒకదానితో ఒకటి కలిసి ఒకే రాశిలో ఉన్నప్పుడు అది మన గత జన్మలో చేసిన పాపకర్మల ఫలితంగా కర్మదోషంగా ఏర్పడుతుంది. అందులో శని భగవానుడు కర్మకారకుడు కాబట్టి ఈ శని భగవానుడు ఏ గ్రహంతో సంబంధం కలిగి ఉంటే ఆ కర్మక్రియ ఫలితాలను పెంచుతుంది. దాని ద్వారా జాతకుడు జీవితంలో ఎదుగుదల లేకుండా ఉంటారు. ఏ గ్రహాలతో శని భగవానుని కలయిక ఉంటే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, శనితో రాహువు కలిసి ఒకే రాశిలో ఉంటే అది కర్మదోషంగా పరిణమించి జాతకుడు ఎంత ప్రయత్నించినా తన జీవితంలో గొప్పగా ఏది సాధించలేకపోతాడు. ఏదో ఒక సమస్యలు అడ్డంకులు ఏర్పడుతూనే ఉంటాయి. శని రాహువు ఒకే జట్టుకు చెందినవారైనా రాహువు శని కంటే 2 రెట్లు బలంగా ఉంటారు. సో ఈ రాహువు మరియు శని కలిసి ఒక జాతకంలో ఉన్నారంటే జాతకుడికి అనవసర సమస్యలు అడ్డంకులు పుట్టుకొస్తాయి. ముఖ్యంగా మాంత్రిక విద్యకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. తినే ఆహారం విషపూరితంగా మారుతుంది. ఇవన్నీ ఒక నిర్దిష్ట దశల్లో సంభవిస్తాయి. జాతకంలో ఈ సంయోగం ఏ రాశిలో ఉన్నా ఒకే విధమైన ఫలితాలను ఇస్తాయి. శని నాకు లగ్నాధిపతి, భాగ్యాధిపతి, మంచే చేస్తారు అని తప్పించుకోలేము. తర్వాత శని భగవానుడు మరియు కుజుడి కలయిక. కుజుడు విధిని సూచించే గ్రహం మరియు శని మన చర్యలను సూచించే గ్రహం. ఈ 2 గ్రహాలు కలిసి ఒక జాతకంలో ఒకే రాశిలో ఉన్నారంటే వీళ్ళు వాళ్ళ జీవితంలో ఎంత ప్రయత్నించినా కొన్ని విషయాలు ప్రారంభం కావు. చివరి సమయంలో పొందవలసిన శుభ ఫలితాలు వీళ్లకు అందుబాటులో ఉండవు. వారు అనుకున్నది సాధించలేరు. దీని తరువాత గ్రహ కలయిక కుజుడు ప్లస్ కేతువు కలిసి ఒక జాతకంలో ఏ రాశిలో ఉన్నా వంశపారంపర్య శాపం ఉంటుంది. తరతరాలుగా మీ కుటుంబంలో ఉన్న శాపం మీకు కూడా ఈ జన్మలో ఉంది అని సూచించేది కుజకేతువుల కలయిక. ఇక జ్యోతిష్య శాస్త్రంలో కుజుడికి సమాన ఫలితాలు కేతువు ఇస్తారు అంటారు. అప్పుడు ఈ కుజకేతువుల కలయిక వల్ల ఏర్పడే శాపం మీ కుటుంబ సభ్యుల ద్వారా వచ్చిన శాపం. ఎప్పుడైనా కానీ ఈ కేతువు ద్వారా మన కర్మ ఫలితాలు బయటపడతాయి. గత జన్మ కర్మ ఫలితాలు రాహుకేతువుల ద్వారానే మనకు లభిస్తాయి. అది మన ఈ జన్మ సమయ లగ్నాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. కేతువు ద్వారా మన కర్మ ఫలితాలు మన జాతకంలో ప్రవేశించి రాహువు ద్వారా బయటకు రాబోతాయని అర్థం. అందుకే రాహు ఉన్న ప్రదేశం చాలా ముఖ్యమైన ప్రదేశం. సో కుజకేతువులు కలిసి ఉంటే వంశపారంపర్య శాపం ఉందని అర్థం. ఇక ఈ గ్రహ సంయోగాలు ఒక జాతకంలో శనితో రాహువు, శనితో కుజుడు, కుజుడితో కేతువు, ఈ 3 గ్రహాల సంయోగాలు ఏ రాశిలో ఉన్నా ఆ జాతకుడికి జీవితకాలంలో మంచి ఫలితాలు పొందలేకపోవడం, కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవడం అనేవి ఉంటాయి. అంతేకాక ఒక జాతకంలో అనేక యోగాలు ఉన్నాయి అన్నా ఆ యోగాలను ఈ గ్రహ కలయిక అమలు చెయ్యనీయదు. జీవితంలో ఎదగకుండా ఇబ్బందిని కలిగిస్తారు. చాలామంది అనుకోవచ్చు, నాకు శని లగ్నాధిపతి లేదా భాగ్యాధిపతి కాబట్టి నాకు సమస్యలను ఇవ్వరు అని తీర్మానించకూడదు. కొన్ని గ్రహాలు సాధారణంగా అందరికీ ఒకే రకమైన ఫలితాలను ఇచ్చినా కొన్ని చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి. అవి వారి కర్మను బట్టి బలంగా పనిచేస్తాయి తప్పితే శని భగవానుని పనిష్మెంట్ కానీ, రక్తకారకుడైన కుజుడి దండన కానీ ఏదో ఒక విధంగా ఆపరేట్ అవుతాయి. దీనికి పరిహారాలు కావాలి అంటే మీ స్వీయ జాతకాన్ని అనుసరించి సూచించే ఆలయాలకు వెళ్ళి
దేవాలయాన్ని మీరే క్లీన్ చెయ్యడం ప్రారంభించాలి. దాన ధర్మం చెయ్యాలి. మరమ్మతులు చేయించడం ద్వారా ఈ గ్రహాల ద్వారా ఏర్పడిన కర్మ ఫలితాల నివృత్తిని పొందవచ్చని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.